దాసరి విజ్ఞాన్ గారు, ఇప్పుడు పెద్ద దర్శకుడికి ఏమైంది, ఎందుకు ఆయన హఠాత్తుగా సినిమాను మధ్యలో ఆపేశారంటే ఏం చెప్తారు? ఏ సినిమా అయినా సరే మధ్యలో ఆగింది అంటే సినిమా ఆగిపోయినట్టు కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక షెడ్యూల్ కి ఇంకో షెడ్యూల్ గ్యాప్ వస్తుంది. అదే నాన్ స్టాప్ గా ఊకదప్పుడుగా కొట్టరు. ఓకే, వాళ్ళకు కూడా పనులు ఉంటాయి. అండ్ ఇంకొకటి, నువ్వు ఆ హీరో గురించి ఆ డైరెక్టర్ గురించి ఆలోచిస్తారు మీరు. ఈ హీరోకి ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్, ఈ డైరెక్టర్కి ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్, ఈ హీరోయిన్కి అని. కానీ అందులో ఉండే నటీనటులు, సాంకేతిక నిపుణులు, మిగతా వాళ్ళు వాళ్ళ 10-20 సినిమాలు చేసుకుంటూ ఉంటారు. మీకు అర్థమైందా? ఓకే. ఈ షెడ్యూల్లో అందరు పనిచేసిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ డేట్లు సమకూర్చుకొని ఇంకో షెడ్యూల్కి వెళ్తారు. ఆ షెడ్యూల్కి మధ్యలో ఒక గ్యాప్ వస్తే ఆ గ్యాప్ని వీళ్ళు సినిమా ఆగిపోయింది అంటారు. బట్ అది తప్పు, అదేం లేదు. ఇలాగే అన్ని సినిమాలకు రాస్తారు, బట్ అట్లా ఏమి ఉండదు. వీళ్ళ మధ్యలో గొడవలు వచ్చుంటాయి, జుట్టు పీక్కొని కొట్లాడేసుకున్నారు. ఎవరు చెప్పాడు? ఏదైనా వార్త బయటకు వస్తే అప్పుడు మాట్లాడుకోవాలి, కానీ ఊరికే రాసేస్తూ ఉంటారు. అదేం లేదు. పెద్ద వాళ్ళు అనుకున్న టైంకి వస్తారు. ఇప్పటికీ ఏదో రిలీజ్ చేస్తూ ఉన్నారు. మొన్న ఒక సీన్ లీక్ అయింది, ఆయన ఏదో నుంచి వచ్చేది. సో అట్లా ఉన్నాయి, వస్తుంది. అట్లా ఏం లేదు, ఇవన్నీ పట్టించుకో. ఓకే. ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా పోస్టర్ ఎలా ఉండే అవకాశం ఉంది ఏంటి? ఇవాళ ఆయన పుట్టినరోజు కాబట్టి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. దాని వెనకాల గన్స్ ఏదో ఉన్నట్టు కూడా మనం చూసాము. బ్రిటిష్ జెండా పై నడుస్తున్నాడు. మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932. ఓకే. అంటే ఇది 1940 బ్యాక్డ్రాప్ లో నడిచే సినిమా. సిన్స్ 1932, గత 8 ఏళ్ల నుంచి ఒక మోస్ట్ వాంటెడ్ ఇతడు మాకు కావాల్సినోడు అని. అతనేమో ఆర్మీ ఆఫీసర్గా చేస్తున్నాడు. అంటే బ్రిటిష్ వాళ్ళ దాంట్లో ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తూనే ఇండియాకి స్వతంత్రోద్యమంలో పాల్గొనే వాళ్ళకి ఏదో హెల్ప్ చేసి ఉంటాడు. మేబీ లైక్ RRRలో అబ్బాయి పేరేంటి, రామ్ చరణ్ లాగా అనుకోవచ్చు కదా, ఆ టైప్ ఆఫ్. సో అట్లా వాళ్ళకి తెలిసిపోతుంది ఏదో టైంలో మొత్తం వీడియో చేస్తున్నాడు 8 ఏళ్ల నుంచి అని. మోస్ట్ వాంటెడ్ సీన్స్ ఇతను, కానీ దొరకట్లా. ఆర్మీ ఆఫీసర్గా ఉంటూ ఇండియా స్వతంత్రోద్యమంలోకి వచ్చి అటు రిటైర్మెంట్ అంటే రిజైన్ చేసి ఇటు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేసి, బ్రిటిష్ వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ సీక్రెట్స్ అన్ని తెలుసు కాబట్టి వీళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వాళ్ళు ఎక్కడెక్కడైతే పన్నాగాలు పన్నుతూ ఉంటారో వాటిని డిఫీట్ చేసుకుంటూ వెళ్ళే టైప్ ఆఫ్ క్యారెక్టర్ లాగా కనబడుతుంది. బట్ డోంట్ నో, ఆ పోస్టర్, ఆ బ్యాక్డ్రాప్ ఇవన్నీ చూస్తూ ఉంటే 1940 ఆ టైంలో పీరియాడిక్ డ్రామా అంటే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. మంచి రెట్రో కైండ్ ఆఫ్ సినిమా. అండ్ ఆ ఫ్లేవర్స్ మనకి తగిలితే, నీకు తెలుసా 1940 లవ్ స్టోరీ సినిమా ఉంటుంది. అందులో బ్రిటిష్ యువరాణిని ఒక పాపం పేదోడు ప్రేమిస్తాడు. ఆ లవ్ స్టోరీ వెళ్తా చెన్నై బ్యాక్డ్రాప్లో, ఆ టైంలో చెన్నై ఎలా ఉందో మొత్తం చూపించారు. ఆ క్లాక్ హౌస్ అవన్నీ కూడా, రైల్వే స్టేషన్, ఇప్పుడు చెన్నై టెర్మినల్ రైల్వే స్టేషన్ ఉంది, అలా ఆ బ్రిడ్జ్ అదంతా రీక్రియేట్ చేశారు మొత్తం. ఆ టైప్ ఆఫ్ ఇదంతా కూడా, ఆ క్లైమేట్ని, ఆ ఎన్విరాన్మెంట్ని. సో ఇప్పుడు దీంట్లో కూడా ఆ ఫీలింగ్, మరి వీళ్ళు ఏ బ్యాక్డ్రాప్ తీసుకున్నారో తెలియదు ఇప్పుడు. అంటే అదంటే చెన్నై రైల్వే స్టేషన్. హరిహర వీరమల్లు ఉంది, చార్మినార్ బ్యాక్డ్రాప్ తీసి వాటంతా రీక్రియేట్ చేశారు. అట్లా మళ్ళీ వీళ్ళు ఏదన్నా ఒక బ్యాక్డ్రాప్ ఎంచుకొని మేబీ కోల్కతా నుంచి వెళ్తారా, లేకపోతే బాంబే నుంచి వెళ్తారా, హైదరాబాద్ నుంచే వెళ్తారా తెలియదు. బట్ పీరియాడిక్ డ్రామా, స్వాతంత్రోద్యమం టైంలో జరిగినటువంటి స్టోరీ, ఆ టైప్ ఆఫ్ ఫ్లేవర్సే ఉంటాయి దీంట్లో.